ఉన్న రాష్ట్రం టెక్సాస్. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగాలు చేసేందుకు 40,000 మందికి పైగా H-1B వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,200 మంది పనిచేస్తున్నారు. దీంతో H-1B వీసా రెన్యువల్ కోసం అప్లై చేసుకున్న వాళ్లకు నిరాశ ఎదురవుతోంది. సో ఓవరాల్ గా H-1B వీసా భారతదేశంలోంచి వెళ్తున్నటువంటి వాళ్లకు అమెరికా వెళ్ళాలి అనేటువంటి ఆస్పిరెంట్స్ కు ఎంత మేరకు నష్టం చేకూరుస్తుంది? ఇదే అంశంపై ఇవాల్టి మన డిబేట్లో అనాలిసిస్ అందించడానికి ఇప్పుడే జాయిన్ అవుతున్నారు మురళీ మనోహర్ గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, టెక్సాస్ గవర్నర్ ఈ గ్రెగ్ అబాట్ ఈ ఆదేశాలు అనేవి ఎంతవరకు అప్లై అవుతాయి? ఓన్లీ ఇవి స్టేట్ కాలేజెస్ అండ్ ఏజెన్సీస్ కి మాత్రమే వర్తిస్తాయంటారా, లేదంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? స్టేట్ యూనివర్సిటీస్ కు ఆర్డర్స్ ఇచ్చారండి, ఏజెన్సీస్ కూడా ఆర్డర్స్ వెళ్ళాయి. కనుక అంతటా కూడా నియామకాలు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్ లో అయితే గవర్నర్ తీసుకున్న చర్యల కారణంగా ఆగిపోతున్నాయి. కానీ ట్రంప్ పాలసీ కూడా ఒకటి ఉంది కనుక దేశం అంతా కూడా ఎవరు అక్రమంగా వస్తున్నారు, ఎవరు సక్రంగా వస్తున్నారు అనేది తెలియని విషయం ఇంకా. కనుక అక్రమంగా వచ్చేవాడనైతే ఆపాలి అనేది ట్రంప్ యొక్క గట్టి నిర్ణయం. వీలైనంత వరకు అమెరికా వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి, క్వాలిఫికేషన్స్ ఉండి టాలెంట్ ఉన్న అమెరికన్స్ ను వదిలేసి విదేశీలోకి ఇవ్వకూడదు అనేది చాలా గట్టి. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనేది ఒక నినాదం ట్రంప్ తీసుకున్నాడు. ఇది అన్నిటి కారణంగా ఈ రోజు రాష్ట్రాల్లో కూడా ఈ చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా ట్రంప్ తో చనువుగా ఉండి లేదా ట్రంప్ తో కలిసి పనిచేస్తున్న ప్రభుత్వాలు ఎక్కడెక్కడున్నో అక్కడంతా కూడా ఈ చర్యలు ప్రారంభమైపోయాయి. కనుక ఇది గందరగోళమే కాదు, మొత్తానికి టెన్షన్ గానే ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాము. మనకందరికీ తెలుసు ముఖ్యంగా ఈ H-1B వీసాల అర్హత, ఎందుకంటే కాస్త టాలెంటెడ్ వాళ్ళకి, మన ఐటీ వాళ్ళకు బాగా వస్తాయి ముఖ్యంగా. కనుక ఐటీ ఉద్యోగస్తులు భారీగా వెళ్ళేవాళ్ళు. ఇంచుమించు ఇప్పుడు మన తెలంగాణలో, ఆంధ్రాలో తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ. ప్రతి ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఇప్పుడు పోనీ అబ్బాయిలనే పంపాలి అంత దూరం అమెరికా, అమ్మాయి ఎందుకు అనేది ఏమి లేదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా హాయిగా వెళ్తాం, అబ్బాయిలకి ఈక్వల్ గా వెళ్తున్నాం. దాంతో ఏమైంది అంటే ఓ రకమైన మోజు, అమెరికా వెళ్ళాలనే మోజు. ఇంటింటికి ఒక అమెరికన్ ఉన్నారు ఇప్పుడు మనకు. దాంతో టెన్షన్ అంతా భారతదేశానికే కాదు, టెన్షన్ అంతా కూడా తెలుగు వాళ్ళకే ఎక్కువ ఉంది. 71% H-1B వీసా కలిగిన వాళ్ళు భారతీయులే అమెరికాలో. ఆ 71%లో సుమారుగా 40% అనుకుంటాను తెలుగు వాళ్ళు ఉన్నారు. కనుక మనకి ఎక్కడ చూసినా ఇంటింటా, పక్కింట్లో, మన అపార్ట్మెంట్స్ లో ఎంతో మంది అమెరికా పిల్లలు రావడము పోవడం ఇవన్నీ చూస్తుంటాము. తల్లిదండ్రులు, అమెరికాలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు మనకు. సర్వసాధారణమైనటువంటి విషయం. ఇప్పుడు ఇన్నాళ్ళు చాలా బాగుండే, ఐటీ పిల్లవాడు, ఐటీ అమ్మాయి అనేప్పుడు చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఒక టెన్షన్ అనేది వీళ్ళలో స్టార్ట్ అయింది. చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు దీన్ని రినివల్స్ కొరకు వచ్చారు, స్టాంపింగ్ కొరకు వచ్చారు ఇక్కడికి, వీసా యొక్క స్టాంపింగ్ కొరకు వచ్చారు. వచ్చాక ఆర్డర్స్ వచ్చాయి. ఇది ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఈ వేట ఇంకా ఎక్కువైంది. 2005లో వెళ్లాల్సిన వాళ్ళు వాయిదా పడి 2006కు వచ్చారు. 2006లో వెళ్దాము అని అంటే ఇప్పుడు 2007కు వాయిదా పడిపోయింది. అలా సుమారుగా 18 నెలలు వాయిదా పడ్డటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎంత కష్టం అంటే ఇది ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు భర్త ఇక్కడ వచ్చారు, భార్య పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళ రెంట్ ఎలా కట్టాలి? వాళ్ళు ఉంటారా? వాళ్ళకు ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందా? పోనీ వాళ్ళ జీవనోపాధి ఏంటి? ఇది సమస్య. పోనీ భర్త అక్కడ ఉన్నారు, భార్య ఎక్కడికి వచ్చింది? స్టాంపింగ్ కొరకు వచ్చింది. ఇక్కడ మొత్తం వీటి దగ్గర, కౌన్సిలేట్స్ దగ్గర అంతా కూడా లైన్ లో పెద్ద వరుసలో నిలబడ్డారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చెన్నై, బాంబే, ఢిల్లీ ఎక్కడ ఖాళీలు లేవు, అసలు స్లాట్స్ లేవు. టైం స్లాట్స్ లేవు. నెలలుగా ఖాళీగా ఉన్నాయి. సో ఇవన్నిటికీ తోడు వేరే దేశాల్లో కౌన్సిలేట్స్ వెళ్ళి అక్కడ కూడా రినివల్స్ తీసుకునే ఒక వసతి ఉండేది మనకు గతంలో. ఇప్పుడు అది కూడా రద్దు చేశాడు ట్రంప్. కనుక ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశంలోనే మీరు దీన్ని చేసుకోవాలి, రినివల్స్ చేసుకోవాలి,
స్టాంపింగ్ చేసుకోవాలి అనే ఒక నిబంధన, కొత్త నిబంధన వచ్చింది. దీంతో మీరు పక్కలున్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, లేకపోతే అమెరికా, పాకిస్తాన్కో వెళ్ళి చేసుకోవచ్చా అంటే అది కూడా లేదు, అవకాశాలు లేకుండా చేశారు. సో ఈ కష్టాలన్నీ మొదలయ్యాయి. తప్పదు ఇంకా కొంతకాలము. నేను అమెరికా వాళ్ళు ఫ్రెండ్స్ తోటి కొందరితో మాట్లాడుతుంటే అంత ఆందోళన చెందాల్సింది కాదు, ఇది కొంత తాత్కాలికమైన సమస్యనే. బట్ స్క్రీనింగ్ జరుగుతుంది. నిజంగా సీరియస్ గా నిజాయితీగా వచ్చిన వాళ్ళు, దొంగచాటున కాకుండా ఇక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉద్యోగం సంపాదించుకొని నిజంగా వచ్చిన వాళ్ళు, ఏ గొడవల్లో లేకుండా ఉండేవాళ్ళు, ముఖ్యంగా అమెరికాకు వ్యతిరేకంగా మీరు ఇది చేయని వాళ్ళు, మీ రికార్డ్స్ బాగుంటే మీకేం అభ్యంతరం లేదు, ఆ సమస్య లేదు, లేట్ అవుతుంది కాస్తే అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. భయం చెందాల్సిన అవసరం లేదనేది అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ట్రంప్ చూస్తే భయం వేస్తుంది చాలా మందికి. ట్రంప్ కారణంగా, దుందుడుకు కారణంగా ఏ నిర్ణయం తీసుకుంటాడో అనేటువంటి ఆందోళన అయితే కనిపిస్తుందండి. ఇది మళ్ళా ఈ రోజు కొత్తగా ఈ 1-2 డేస్ నుంచి మొదలైనటువంటి సమస్య. మనకు బహుశా భయపెడుతున్నాడేమో ట్రంప్ అని అనుకుంటున్నాను నేను.